సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను. మిత్రులారా, ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 50 బిట్స్ పేరిట 6వ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 6 నుంచి తెలుగు కంటెంట్ని ఏపీ టెట్ 2026ని దృష్టిలో పెట్టుకొని కవర్ చేయబోతున్నాను. ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలు, ఈ ఒక్క వీడియో మీరు చూస్తే చాలు, 6వ తరగతి తెలుగు కంటెంట్ మొత్తం కూడా 50 బిట్లలో మీకు నేను కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని ఒకసారి మనం మొదటి నుంచి చివరి వరకు చూసేద్దాం. వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ముందుగా లైక్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి చివరి వరకు చూడండి. ఆలస్యం చేయొద్దు. ఇది చివరి రోజుల్లో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్కి ఎంతగానో ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుంది. సరే, ముందు కంటెంట్లోకి వెళ్దాం, తర్వాత మిగిలిన విషయాన్ని మాట్లాడుకుందాం. బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రింది పదాలు వాటి అర్థాలని జతపరచండి. కఠిన పదాలు మరియు వాటి యొక్క అర్థాలని జతపరచండి అని చెప్పి ఇక్కడ మీకు అడగడం జరిగింది. రేపు ఎగ్జామ్లో కంప్యూటర్ స్క్రీన్ మీద ఎలాగే బిట్ రావచ్చు, లేకపోతే వీటిలో ఏదైనా ఈ 4 అంశాల్లో ఏ ఒకటైనా రావచ్చు. బిట్ ఎలా అడిగిన జవాబు గుర్తించాలంటే ముందు ఇక్కడ ఏ కఠిన పదంకి అర్థం ఏమిటి అన్నది ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు ట్రై చేయండి. మనకి ఎడం వైపున అంగడి, అంబుది, అఘము, అతుల అనే కఠిన పదాలు ఉన్నాయి. వాటి యొక్క అర్థాలు కుడివైపున దుకాణము, సముద్రము, పాపము, సాటి లేనితనం అని ఉన్నాయి. అంగడి అంటే ఏంటండి? అంగడి అంటే దుకాణము అని అర్థం. అంగడి అంటే మార్కెట్ లేదా దుకాణము అని అర్థం. అంబుది అన్న పదానికి అర్థం ఏమిటి అని మీకు వస్తే సముద్రము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అఘము అన్న పదానికి అర్థం ఏమిటి అని బిట్టు వస్తే పాపము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అతుల అన్న పదానికి అర్థం ఏమిటి అని బిట్టు వస్తే సాటి లేనితనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఒక బిట్ పూర్తి చేసుకున్నాం. రెండో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2, కఠిన పదాలు వాటి అర్థాలని జత చేయండి. రెండవ బిట్టు కఠిన పదాలు మరియు వాటి అర్థాలు. మళ్ళీ కూడా కఠిన పదాలు వాటి అర్థాల మీద బిట్ అనేది ఫ్రేమ్ చేశాను. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇవ్వచ్చు, అలాగే ఒక కఠిన పదం ఇచ్చి అర్థం ఇవ్వచ్చు, లేదా కింది కఠిన పదాలు అర్థాల్లో సరైనవేవి గుర్తించండి అని చెప్పి అడగవచ్చు, లేదా సరి కానివేవి గుర్తించండి అని చెప్పి అడగవచ్చు. ప్రశ్న ఎలా అడిగినా జవాబు గుర్తించాలంటే ముందు ఈ పదాలకి అర్థాలు మనకు తెలిసి ఉండాలి. ఇలాగే కంప్యూటర్ స్క్రీన్ మీద మనకి ఎగ్జామినేషన్ హాల్లో కనిపించింది అనుకుందాం. రెండవ ప్రశ్న, జవాబుకు మనం దేని గుర్తిస్తాం? అబ్ది అంటే ఏంటి? అబ్ది అంటే సముద్రము. అబ్ది అన్న పదానికి అర్థం సముద్రము. మరి అసువులు అన్న పదానికి అర్థం ఏంటి? అసువులు అంటే ప్రాణములు. అలరించు అన్న పదానికి అర్థము ఆనందింప చేయటం. అలరించడం మీన్ ఆనందింప చేయటం. అవగతము అంటే తెలియడం, ఒక విషయం తెలుసుకోవటం. అవగతము అంటే ఒక విషయం తెలుసుకోవటం, తెలియడం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. మూడో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3.
మూడో బిట్లోకి ఇప్పుడు మనం వచ్చాం. కంప్యూటర్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం మూడవ బిట్టు. ఆ పన్నులు మళ్ళీ కఠిన పదాలు వాటి అర్థాలని జత చెయ్యండి అని మూడో బిట్టు అడిగాం. ఆ పన్నులు ఇంతి, ఉదకము, ఎలమి, సంతోషం, ఆపదలో ఉన్నవారు, స్త్రీ, నీరు. వీటిని జత చేస్తే పక్కన ఉన్నటువంటి ఆప్షన్లలో ఒకటి కరెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఒకసారి గుర్తించండి, జత చేయండి. ఆ పన్నులు అంటే అర్థం ఏంటి? ఆ పన్నులు అన్న పదానికి అర్థం ఏంటి అని బిట్టు వస్తే ఆపదలో ఉన్నవారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇంతి అన్న పదానికి అర్థం ఏమిటి అని బిట్టు వస్తే స్త్రీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉదకము అన్న పదానికి అర్థము నీరు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎలని అన్న పదానికి అర్థము సంతోషము అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఎలమి, సంతోషం. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 3 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 4వ బిట్ని మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4. 4వ బిట్లోకి మనం ఇప్పుడు వచ్చాం. 4వ బిట్టు. క్రింది రచనలను వాటి రచయితల్ని జతపరచండి. చూడండి, బిడ్డల శిక్షణ, విమల, హరిజన శతకం, పంచమం నవల. సో దేనిని ఎవరు రచించారు? ఇక్కడ కుసుమ ధర్మన్న, చిలుకూరి దేవపుత్ర, చలం, రావూరి భరద్వాజ ఇలా ఉన్నాయి. బిడ్డల శిక్షణ అన్న పుస్తకం రచయిత చలం గారు, గుడిపాటి వెంకట చలం గారు. విమల ఇది రావూరి భరద్వాజ గారి తొలి కథ విమల. హరిజన శతకం రచించిన వారు కుసుమ ధర్మన్న. పంచమం అన్న నవలని రచించిన వారు చిలుకూరి దేవపుత్ర. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు అవుతుంది. ఒకసారి చూసుకోండి. 4 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 5వ బిట్లోకి వెళ్తున్నాం. బిట్ నెంబర్ 5. క్రింది రచనల్ని మరియు వాటి యొక్క రచయితల్ని జత చెయ్యండి. తెలుగు పూరు శతకం ఎవరు రచించారు? తెలుగు బాలు శతకం ఎవరు రచించారు? కుమారి శతకం ఎవరు రచించారు? 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతముల్ని ఎవరు వెలువరించారు? ఒకసారి మీరు ట్రై చేయండి. తెలుగు పూరు శతకంని నార్ల చిరంజీవి గారు రచించారు. తెలుగు బాలు శతకంని కరుణశ్రీ అన్న కలం పేరుతో రచనలు చేసినటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. కుమారి శతకంని పక్కి అప్పల నరసింహం గారు రచించారు. 1921వ సంవత్సరంలో స్వరాజ్య గీతముల్ని వెలువరించిన వారు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 5 బిట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు 6వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 6. 6వ బిట్టు. కఠిన పదాలు వాటి అర్థాలని జత చేయండి. కఠిన పదాలు మరియు వాటి అర్థాలు: ఒద్దిక, వసగుట, ఔన్నత్యము, కథనము, గొప్పతనము, యుద్ధము, అనుకూలత, అలాగే స్నేహం, ఇచ్చుట ఇలా ఉన్నాయి. మరి వీటిని జతపరచండి ఒకసారి. ఒద్దిక అన్న పదానికి అర్థము అనుకూలత మరియు స్నేహం.
అనుకూలత మరియు స్నేహం. ఒద్దిక అన్న పదానికి అర్థం. వసగుట. వసగుట అన్న పదానికి అర్థము ఇచ్చుట అనే అర్థం వస్తుంది. వసగుట అంటే ఇచ్చుట అన్న అర్థం వస్తుంది. ఔన్నత్యము. ఔన్నత్యము అన్న పదానికి అర్థము గొప్పతనం. ఔన్నత్యము అన్న పదానికి అర్థము గొప్పతనం. కథనము. కథనము అన్న పదానికి అర్థము యుద్ధము. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఒద్దిక అంటే అనుకూలత మరియు స్నేహం. వసగుట అంటే ఇచ్చుట. ఔన్నత్యము అంటే గొప్పతనము. కథనము అంటే యుద్ధము. బిట్ నెంబర్ 7. 7వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. అకారానికి, అకారం మీన్ ఆలు, ఆ వీటిని అకారము అని చెప్పి పేర్కొంటాం. అకారానికి ఈ ఊరులు, ఈ ఊరులు అంటే ఈ ఊ రు రు అనబడేటటువంటి ఈ ఊరులు అకారానికి లేదా ఆలకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఆ విధంగా వస్తే అది ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. 7వ బిట్టు జవాబు గుర్తించండి. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తే దాన్ని గుణసంధి అని చెప్పి పేర్కొంటాం. గుణసంధి సరైనటువంటి జవాబు. గుణసంధి. ఏవో ఆర్లని గుణములు అని చెప్పి అంటాము. బిట్ మీకు రావచ్చు. క్రింది వాటిలో గుణములను గుర్తించండి అని బిట్టు స్క్రీన్ మీద మీకు ఏపీ టెట్ ఎగ్జామినేషన్ సెంటర్లో కనిపిస్తే ఏవో ఆర్లని గుణములు అంటారు. ఇవి గుణములు కాబట్టి ఈ గుణముల పేరుగా దీనికి గుణసంధి అని పేరు వచ్చింది. ఏవో ఆర్లు గుణములు గుర్తుపెట్టుకోండి. బిట్ నెంబర్ 8. మహా ప్లస్ ఋషి, మహర్షి. చూడండి ఇక్కడ మీకు బిట్ అనేది రావచ్చు. మహర్షి అన్న పదాన్ని విడదీస్తే మహా ప్లస్ హర్షి, మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి, మహా మా ప్లస్ హర్షి. ఈ విధంగా రకరకాలుగా తిప్పేస్తాడు. కాబట్టి మహా ప్లస్ ఋషి, మహర్షి ఏ పదంని ఇలా విడదీయాలి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మహా ప్లస్ ఋషి, మహర్షి ఇది ఏ సంధి అని బిట్ అడిగాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, మహా అంటే ఇందులో ఆ అనేది ఉంది. ఈ ఆకి రు అనేది పరమైంది. రు అనేది పరమైంది. ఆకి రు పరమైంది కాబట్టి మహర్ అంటే సంధి జరిగిన చోట, సంధి కార్యం జరిగిన చోట అర్ అనే శబ్దం అనేది వచ్చింది. అర్ మహర్షి అది. కాబట్టి ఇది గుణసంధి సరైనటువంటి జవాబు. 9వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9. 8 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. మిత్రులారా, 8 బిట్లని మనం ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. ఈ విధంగా ఈ వీడియో మొత్తం మీద 6వ తరగతి కంటెంట్ మొత్తం, తెలుగు కంటెంట్ మొత్తం కవర్ అయిపోతుంది. ఈ ఒక్క వీడియో చూసుకునేందుకు చాలు 6వ తరగతి కంటెంట్ నుంచి ఒకవేళ బిట్టు అడిగితే జవాబు మిస్ అవ్వదు. తర్వాత 9వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9. విభక్తులు మరియు వాటి యొక్క విభక్తి ప్రత్యయములు, అంటే విభక్తి ప్రత్యయములు వాటి యొక్క విభక్తులు, వీటిని జతపరచండి అని చెప్పి అడిగాం. చేతన్ చేన్ మరియు తోడన్ తోన్. చేతన్ చేన్, తోడన్ తోన్ ఇవి విభక్తి ప్రత్యయములు. కొరకున్ కై, వరణాన్ కంటెన్ పట్టి, అందున్న ఇవి విభక్తి ప్రత్యయములు. సప్తమి విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి ఇవి విభక్తులు. వీటిని ఇప్పుడు జత చేయండి. వీటిని జత చేస్తే సరైన జవాబు ఏమవుతుంది?
జత చేయండి ఒకసారి. చూడండి, చేతన్ తోడంతోన్, చేతన్ తోడంతోన్, చేతన్ చేత చేన్ అని వస్తే తృతీయ విభక్తి. చేతన్ తోడంతోన్. తర్వాత కొరకున్ కై, కా, చూడండి ఇక్కడ చ, ఇక్కడ కా. కొరకున్ కై, కొరకున్ కై, కొరకున్ కై. ఈ విభక్తి ప్రత్యయములు చతుర్థి విభక్తికి చెందినవి. చతుర్థి విభక్తి ప్రత్యయములు కొరకున్ కై. తర్వాత వలనన్ కంటెన్ పట్టి, వలనన్ కంటెన్ పట్టి అనేవి పంచమి విభక్తులు. పంచమి విభక్తులు. అందు అందునన్, అందు నన్, అందున్ నన్ ఇది సప్తమి విభక్తి. నిన్ను నన్ను లన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఓరి ఓయి ఓసి ఇటువంటివి సంబోధన విభక్తులు, సంబోధన ప్రథమ విభక్తులు. దాని తర్వాత డుమువులు ప్రథమ విభక్తి. కాబట్టి ఇక్కడ 4 ఇచ్చాం కదా. అలాగే కిన్కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి విభక్తి. ఇక్కడ జవాబు ఆప్షన్ 3 సరైన జవాబు అవుతుంది. ఇది విభక్తులు, విభక్తి ప్రత్యయములు. ఒకసారి చూసుకోండి, దీని మీద బిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. బిట్ నెంబర్ 10, కఠిన పదాలు వాటి అర్థాలని జత చేయండి. కఠిన పదాలు వాటి అర్థాలు అంటే కఠిన పదాలు క్రింది వాటిలో, కఠిన పదాలలో క్రింది వాటిలో సరైనవేవి, సరికానివేవి, ఏవి సరైనవి ఏవి సరికావు జతపరచండి. ఇలా అనేక విధాలు అడుగుతూ ఉంటాడు. కాలుడు అన్న పదానికి అర్థం ఏంటండి? కాలుడు అన్న పదానికి అర్థం ఏంటి? జవాబు యముడు. కాలుడు అంటే యముడు. కోటీరము, కోటీరము అన్న పదానికి అర్థము ఏమి ఉంటుంది? కోటీరము అన్న పదానికి అర్థం ఏమీ ఉంటుంది? కిరీటము. కోటీరము కిరీటము. తనరు, తనరు అన్న పదానికి అర్థం ఏంటి? తనరు అంటే ప్రకాశించడం, ప్రకాశవంతం. తెలలు, తెలలు అన్న పదానికి అర్థము నువ్వులు. ఇవి చూసుకోండి, కఠిన పదాలు వాటి అర్థాలు. జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 11, కఠిన పదాలు వాటి అర్థాలని జత చేయండి అని మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్వాంతనం, స్వాంతనం, సుంత, స్వాంతము, సుంత, సన్నుతి, సంఘాతం. వీటి యొక్క ఈ పదాల యొక్క అర్థాలు గుర్తించండి. స్వాంతము అంటే హృదయము, హృదయము అని అర్థం వస్తుంది. సుంత, సుంత అన్న పదానికి అర్థము ఏమి ఉంటుంది? కొంచెము. సుంత అంటే కొంచెం. సన్నుతి అన్న పదానికి అర్థం ఏమేమి ఉంటుంది? పొగడ్త. సన్నుతి అంటే పొగడ్త. సంఘాతము, సంఘాతం అన్న పదానికి అర్థం ఏమేమి ఉంటుంది? సమూహము లేదా గట్టి దెబ్బ. సంఘాతం అంటే సమూహము లేదా గట్టి దెబ్బ. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 3. బిట్ నెంబర్ 12, 12 బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పాఠాలు వాటి ప్రక్రియలను జతపరచండి. పాఠాలని వాటి ప్రక్రియలని జతపరచండి. పాఠాలను మరియు వాటి ప్రక్రియలని జతపరచండి.
ఏ పాఠం ఏ సాహిత్య ప్రక్రియ కిందకి వస్తుంది? ట్రై చేద్దామా? అమ్మఒడి గేయం. తృప్తి అన్న పదం ఈ పాఠం కథానిక కిందకి వస్తుంది. కథ కాదండి, కథానిక. కరెక్షన్ చేసుకోండి. తృప్తి అన్న పాఠం కథానిక ప్రక్రియ కిందకి వస్తుంది. కథానిక కరెక్షన్ చేసుకోండి. కథానిక. డూడు బసవన్న ఈ పాఠం జీవిత చిత్రం అన్న ప్రక్రియ క్రిందకి వస్తుంది. ధర్మ నిర్ణయం చారిత్రక కథ అన్న ప్రక్రియ క్రిందకి వస్తుంది. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. బిట్టు మీకు ఎగ్జామ్లో రావచ్చు. క్రింది వాటిలో కథ ప్రక్రియకి చెందిన పాఠాలు ఇవి గుర్తించండి. కథానిక. తృప్తి అనేది కథానిక. అలాగే గేయం ప్రక్రియకి చెందిన పాఠాలు ఇవి గుర్తించండి. అక్కడ 8వ తరగతి పాఠం ఒకటి, 6వ తరగతి పాఠం ఒకటి, 7వ తరగతి పాఠం ఒకటి, ఇలాగ ఉంటాయి. డూడు బసవన్న ఇది జీవిత చిత్రం అనే ప్రక్రియకి చెందుతుంది. ధర్మ నిర్ణయం చారిత్రక కథ అనే ప్రక్రియకి చెందుతుంది. 13 బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బిట్ నెంబర్ 13. పాఠాలు. ఆ పాఠాలు ఏ గ్రంథాల నుంచి స్వీకరింపబడ్డాయి అన్న విషయాల్ని ఇప్పుడు మనం చూద్దాం. డూడు బసవన్న, ధర్మ నిర్ణయం, మేలుకొలుపు, మమకారం. ఈ 4 పాఠాలు, ఈ 4 పాఠ్యాంశాలు ఏ గ్రంథాల నుంచి స్వీకరింపబడ్డాయి? డూడు బసవన్న మొదట. డూడు బసవన్న అనేటువంటి ఈ పాఠము రావూరి భరద్వాజ గారి జీవన సమరం అన్న గ్రంథం నుంచి గ్రహింపబడినది. డూడు బసవన్న రావూరి భరద్వాజ గారి జీవన సమరం అన్న గ్రంథం నుంచి గ్రహింపబడింది. మరి ధర్మ నిర్ణయం అనేది విశ్వనాథ వారి ఆంధ్ర ప్రశస్తి ధర్మ నిర్ణయం అన్న పాఠంకి మూలం. మేలుకొలుపు అనేటువంటి ఈ పాఠం, దీనికి మూలం కుసుమ ధర్మన్న గారి హరిజన శతకం. మరి మమకారము అనేటటువంటి ఈ పాఠం చిలుకూరి దేవపుత్ర గారి 6 గ్లాసులు నుంచి ఈ మమకారం అనేటటువంటి ఈ పాఠం గ్రహింపబడినది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఏ పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహింపబడిందో ఒకసారి చూసుకోండి. అలాగే మళ్ళీ పాఠాలు, ఆ పాఠాలు ఏ గ్రంథాల నుంచి గ్రహించడం జరిగింది? అమ్మఒడి అన్న పాఠం తీసుకుంటే బారిగ వెంకట నరసింహారావు గారి సంపూర్ణ రచనలు నుంచి గ్రహింపబడింది. తృప్తి అన్న పాఠం తీసుకుంటే ఈ తృప్తి అనే పాఠం సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు నుండి గ్రహింపబడినది. సమయస్ఫూర్తి అన్న పాఠం తీసుకుంటే కందుకూరి వీరేశలింగ పంతులు గారి పంచతంత్ర విగ్రహం అన్న గ్రంథం నుంచి తీసుకున్నారు. త్రిజట స్వప్నం అన్న పాఠం మొల్ల రామాయణం, కవయిత్రి మొల్ల రామాయణంలోని సుందరకాండ నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 14 బిట్లు పూర్తి చేసుకున్నాం. 15 బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 15. గజ్జె తిక్కన బిరుదాంకితులు ఎవరు? గజ్జె తిక్కన అనే బిరుదు ఎవరికి ఉంది? కందుకూరి వీరేశలింగ పంతులు గారిది, సత్యం శంకరమంచి గారిది, బివి నరసింహారావు గారిది, గరిమెల సత్యనారాయణ గారిది. ఈ బిరుదు ఎవరిది? గజ్జె తిక్కన అనే బిరుదు ఎవరిది? జవాబు ఆప్షన్ 1 కందుకూరి వీరేశలింగ పంతులు సరైనటువంటి జవాబు. కందుకూరి వీరేశలింగ పంతులు గారు గజ్జె తిక్కన బిరుదాంకితులు. 16వ బిట్టు. ఏ పద్యానికి
ఆ పద్యమే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది కావ్యమా, లేదా పురాణమా, లేదా దండకమా, లేదా ముక్తకమా? ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 2024లో టెట్లో ఈ ప్రశ్న వచ్చింది. జవాబు ఆప్షన్ 4 ముక్తకం సరైనటువంటి జవాబు. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే దాన్ని ముక్తకము అని చెప్పి అంటాము. ఇకపోతే బిట్ నంబర్ 17. మాతృభాషని ఆదరించాలి. ఎవరి మాతృభాషను వాళ్ళు ఆదరించాలి. మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం అని చెప్పడం ఉద్దేశంతో వచ్చిన పాఠం ఏది? ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇంతకుముందు ఏపీ టెట్లో ఈ ప్రశ్న వచ్చింది. మాతృభాషను నిరాదరించడం సరికాదు, వాడగలిగిన ప్రతి చోట కూడా మాతృభాషనే వాడుదాం అని చెప్పడం ఆ ఉద్దేశంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? సమదృష్టి, నాటి చదువు, అక్షరం, మమకారం. సరైన జవాబు ఆప్షన్ 4 మమకారం సరైనటువంటి జవాబు. మమకారం పాఠం వినగానే ఇది మాతృభాష ఇతివృత్తంతో భాషాభిమానం, మాతృభాష ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం అని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది. బిట్ నంబర్ 18. ఇక్కడ మీకు ఈ 6వ తరగతి తెలుగు కంటెంట్ తీసుకుంటే పాత్రలు, ఆ పాత్రల యొక్క పరిచయం, అంటే ఏ పాఠంలో ఏ పాత్రలు ఉన్నాయి అన్నది ఇక్కడ నేను ఇవ్వలేదు. కానీ నెక్స్ట్ 7వ తరగతి తెలుగు కంటెంట్ వీడియో ఇస్తాను. అక్కడ మీకు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, అంటే ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నేను వీడియోలు అనేవి రూపొందిస్తాను. ఈ వీడియోలు రూపొందించే లోపు ఎక్కడో ఒక దగ్గర ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠాలు, ఆ పాఠాల్లో ఉన్నటువంటి పాత్రలు, వాటి మీద కూడా బిట్లు అనేవి ఫ్రేమ్ చేసి ఇస్తాను. ఇకపోతే 18 బిట్టు. 1996వ సంవత్సరంలో ఆట, అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో, ఏ పోటీ అండి? నవలల పోటీలో తృతీయ బహుమతి అందుకున్న చిలుకూరి దేవపుత్ర గారి నవల క్రింది వాటిలో ఏది? ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఏపీ టెట్లో ఇంతకు ముందు అడిగాడు. సో ఈ ప్రశ్న మనకి స్క్రీన్ మీద కనిపిస్తే సరైన జవాబు దేన్ని గుర్తించాలి? జవాబు ఆప్షన్ 2 పంచమం సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 19. స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల వారి పరిస్థితిని, ఆకాంక్షను తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ప్రీవియస్ బిట్. స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల వారి పరిస్థితిని, ఆకాంక్షను తెలపడం ఈ పాఠం ఉద్దేశం. హితోక్తులు, మేలుకొలుపు, సమదృష్టి, మేలిమలుపు. సరైన జవాబును గుర్తించండి. ఈ 4 సరైన జవాబు ఏమేముంటుంది? జవాబు ఆప్షన్ 2 మేలుకొలుపు సరైనటువంటి జవాబు. స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల వారి పరిస్థితిని, ఆకాంక్షను తెలపడం మేలుకొలుపు, కుసుమ ధర్మన్న గారి మేలుకొలుపు పాఠం ఉద్దేశం. మరి బిట్ నంబర్ 20. ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావంతో ఉంటే దాన్ని ముక్తకము అని చెప్పి అంటాము. మరి ముక్తకం లక్షణం కలిగిన సాహిత్య ప్రక్రియ క్రింది వాటిలో ఏది? ఖండకావ్యమా, శతకమా, గేయమా, కావ్యమా? ముక్తకం లక్షణం కలిగిన ప్రక్రియ
ఆప్షన్ 2 శతకం సరైనటువంటి జవాబు. 21వ బిట్లోకి మనం ఇప్పుడు ప్రవేశించాం. క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి గురించి సరైనటువంటి స్టేట్మెంట్ని గుర్తించండి. చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి వీరేశలింగం పంతులు గారి చేత ప్రభావితులయ్యారు. అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొందిన కవి కుసుమ ధర్మన్న గారు. ఆ విధంగా అంబేద్కర్ ద్వారా స్ఫూర్తిని పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలి అనేటటువంటి లక్ష్యంతో తప్పించిన తొలి తరం దళిత కవి కుసుమ ధర్మన్న గారు. ఇలా ఈ 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇంతకుముందు ఏపీ టెట్లో ఇలాగా ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఒకసారి చూసుకోండి. 22వ బిట్టు మానవ విలువలు ఇతివృత్తంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? మానవ విలువలు ఇతివృత్తంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు రేపు ఏపీ టెట్లో స్క్రీన్ మీద, కంప్యూటర్ స్క్రీన్ మీద ఎగ్జామినేషన్ హాల్లో కనిపించింది. సరైన జవాబులో మనం దేన్ని గుర్తించాలి? మాయాకంబలి, తృప్తి, పైనం, త్రిజట స్వప్నం. వీటిలో ఆప్షన్ 1 మాయాకంబలి సరైనటువంటి జవాబు. మాయాకంబలి పాఠం మాయాకంబలి సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. తృప్తి పాఠం. మానవ విలువలు ఇతివృత్తంతో వచ్చిన పాఠం తృప్తి. మానవుని యొక్క విలువలు మానవుని నైజం అన్నప్పుడు మాయాకంబలి వస్తుంది. ఇక నైజం కాదు, స్వభావం కాదు, మానవ స్వభావం అన్నప్పుడు మాయాకంబలి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మానవ స్వభావం అన్నప్పుడు మాయాకంబలి రావాలి. కానీ ఇక్కడ స్వభావం గురించి అడగలే, విలువలు, మానవ విలువలు అని వచ్చినప్పుడు తృప్తి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. రైట్. 23వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 23. సహానుభూతి ఇతివృత్తంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? సహానుభూతి ఇతివృత్తంతో వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? మాయాకంబలి కాదు, ఇప్పుడు చెప్పుకున్నాం. మాయాకంబలి కాదు. ఇది మానవ స్వభావం తెలుపుతుంది. తృప్తి కాదు, తృప్తి మానవ విలువల ఇతివృత్తంతో వచ్చిన పాఠం. ఇకపోతే పయనం కానీ త్రిజట స్వప్నం కానీ అవ్వాలి. ఆప్షన్ 4 త్రిజట స్వప్నం సరైనటువంటి జవాబు. ఇది కరెక్ట్ ఆన్సర్. 24వ బిట్టు సాటి మనుషుల సంతోషం కోసం పని చేయటంలోనే నిజమైన సంతోషం ఉంది అని తెలపడం ఈ పాఠం ఉద్దేశం. సాటి మనుషుల సంతోషం కోసం పని చేయడంలోనే నిజమైన సంతోషం ఉంది అని తెలుపుతూ వచ్చినటువంటి పాఠం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే ఆప్షన్ 2 తృప్తి సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. 25వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 25వ బిట్టు 1979లో సత్యం శంకరమంచి గారు ఈ రచనకు గాను రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. చూడండి, 1979 ఇప్పుడండి 1979. 1979లో సత్యం శంకరమంచి గారికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. మరి ఏ రచనకి అందుకున్నారు? జవాబు ఆప్షన్ 3 అమరావతి కథలు అనే కథా సంపుటికి అందుకున్నారు. 1979వ సంవత్సరంలో సత్యం శంకరమంచి గారు
అమరావతి కథలు అనే కథా సంపుటికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. డియర్ ఫాలోవర్స్, మిత్రులారా, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు. నేను మీ తెలుగు సుమన్ సార్ని. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు కంటెంట్ అనేది మనం మొత్తం 50 బిట్లలో టెక్స్ట్ బుక్ మొత్తం కూడా కంప్లీట్ చేయబోతున్నాం. దీని తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్ డేస్లో మనకి శిశు వికాసం అధ్యాపనం కూడా నడుస్తుంది కదా. ఇంతకు ముందు మూర్తిమత్వం మీద, ప్రజ్ఞ మీద, ప్రజ్ఞ సిద్ధాంతాల మీద, చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి నుంచి వీడియోలు ఇచ్చాను. అలాగే 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చాను. అలాగే తెలుగు నుంచి కూడా, తెలుగు కంటెంట్ నుంచి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేద్దాం. 6వ తరగతి తెలుగు కంటెంట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, ఇకపోతే ఇప్పటికి 25 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. ఇంకా 25 బిట్లు ఉన్నాయి. సగం సిలబస్ అనేది కవర్ అయింది. ఇంకా సగం సిలబస్ మనం ఇంకా కవర్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం 26వ బిట్లోకి వెళ్తున్నాం. బిట్ నెంబర్ 26. ఒక హల్లుకు 2 వేరువేరు హల్లుల ఒత్తులు చేరితే దాన్ని ఏమంటాం? ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, ఓష్ఠ్యం. సరైనటువంటి జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, సంశ్లేషాక్షరం అని చెప్పి అంటాం. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు రావటం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు కింద వేరే హల్లు యొక్క ఒత్తు రావటం. సంశ్లేష అంటే ఒక హల్లుకు 2 వేరువేరు హల్లుల ఒత్తులు చేరటం. ఓకే, 26 బిట్లు పూర్తయ్యాయి. 27వ బిట్టు. క్రింది వాటిలో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి. 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 1, ఇది తప్పుగా ఉంది. ఈ స్టేట్మెంట్ తప్పుగా ఉంది. 58 కాదండి, 56 అక్షరాలు. 56 అక్షరాలు. అచ్చులు మొత్తం 16. మొత్తం అచ్చులు 16. మొత్తం హల్లులు 37. ఉభయ అక్షరములు 3. 37 + 3 40 + 16 56. తెలుగు భాషలో మొత్తం అక్షరాలు 56, అచ్చుల సంఖ్య 16, హల్లుల సంఖ్య 37, ఉభయ అక్షరములు 3. 28వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 28. చూడండి, అంతస్తములు అని వేటిని అంటాం? ఇక్కడ అంతస్తములు అని చెప్పి వేటిని అంటాం? ఊష్మములు అని వేటిని అంటాం? వర్షములు అని వేటిని అంటాం? సరళములు అని చెప్పి వేటిని అంటాం? ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, అంతస్తములు యా, రా, బండిర, లా, అల, వా. వీటిని అంతస్తములు అని చెప్పి పేర్కొంటారు. ష, ష, స, హ అంటే పలికినప్పుడు గాలి ఎక్కువగా బయటకు ఊదుతూ పలుకుతాం కాబట్టి వీటిని ఊష్మములు అని చెప్పి పేర్కొంటారు. కాచాట, తప వీటిని కాస్త ఎక్కువ ప్రయత్నంతో, గట్టి ప్రయత్నంతో పలుకుతాం కాబట్టి వీటిని పరుషములు అని చెప్పి అన్నారు. గజడ, దబ వీటిని పలికేందుకు కాస్త తక్కువగా శ్రమించాల్సి ఉంటుంది కాబట్టి వీటిని సరళములు అని చెప్పి అన్నారు. కాబట్టి ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 29వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 29వ బిట్టు. డూడు బసవన్న పాఠంలో రాండోలు వాయించడానికి 2 చేతులతోనూ 2 కర్రలను పట్టుకోవాలి అన్నవారు ఎవరు?
డూడు బసవన్న పాఠంలో రామ్డోలు వాయించడానికి 2 చేతులతోనూ 2 కర్రలను పట్టుకోవాలి అన్నవారు ఎవరు? జంగమయ్య, నరసయ్య, బసవయ్య, ఈశ్వరయ్య. ప్రీవియస్ ఇయర్ బిట్ ఇది. జవాబు ఆప్షన్ 3 బసవయ్య సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 30, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్. దండాలు దండాలు భరతమాత, దండాలు దండాలు భరతమాత, దండాలు దండాలు భరతమాత అనే గేయంతో స్వాతంత్ర చైతన్యాన్ని రగిలించిన కవి లేదా కలిగించిన కవి క్రింది వారిలో ఎవరు? కుసుమధర్మన్న, దేవులపల్లి కృష్ణశాస్త్రి, గరిమెల్ల సత్యనారాయణ, కొండేపూడి లక్ష్మీనారాయణ. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 గరిమెల్ల సత్యనారాయణ సరైనటువంటి జవాబు. దండాలు దండాలు భరతమాత అంటూ గేయం పాడుతూ స్వాతంత్ర చైతన్యాన్ని కలిగించిన కవి గరిమెల్ల సత్యనారాయణ గారు. 31వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పిల్లల కోసం పుస్తకాలు రాసి బాలబంధుగా ప్రసిద్ధి పొందిన వారు క్రింది వారిలో ఎవరు? ప్రీవియస్ ఇయర్ బిట్. బాలబంధుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? జవాబు బాడిగ వెంకట నరసింహారావు సరైనటువంటి జవాబు. 37వ బిట్టు. క్రింది వాటిలో గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు ఏవి? గేయం ప్రీవియస్ ఇయర్ బిట్ అండి. క్రింది వాటిలో గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు ఏవి? జవాబు ఆప్షన్ 3 అమ్మఒడి గేయం ప్రక్రియకు చెందుతుంది. మా కొద్ది తెల్ల దొరతనము ఈ 2 పాఠాలు గేయం సాహిత్య ప్రక్రియకు చెందుతాయి. 33వ బిట్టు. క్రింది వాటిలో కథ ప్రక్రియకు చెందిన పాఠాలు ఏవి గుర్తించండి. కథ ప్రక్రియకి చెందిన పాఠాలు. జవాబు సమయస్ఫూర్తి మరియు మమకారం. కందుకూరి వీరసింగ పంతులు గారు రాసినటువంటి విగ్రహం, పంచతంత్ర విగ్రహం నుంచి తీసుకున్న సమయస్ఫూర్తి పాఠం, అలాగే ఇక్కడ మమకారం, చిలుకూరి దేవపుత్ర గారి మమకారం పాఠం, ఈ 2 కూడా కథ ప్రక్రియకి చెందుతాయి. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 34వ బిట్టు. క్రింది వాటిలో పద్యం ప్రక్రియకు చెందిన పాఠాలు ఏవి? పద్యం ప్రక్రియకు చెందిన పాఠాలు. పద్యం. జవాబు ఆప్షన్ 4 త్రిజట స్వప్నం. ఆత్కూరి మొల్ల, కవియత్రి మొల్ల రచించినటువంటి త్రిజట స్వప్నం మరియు కుసుమ ధర్మన్న గారి మేలుకొలుపు, ఈ 2 పాఠాలు పద్యం ప్రక్రియకి చెందుతాయి. 35వ బిట్ చూడండి. సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేదాన్ని ఏమంటారు? విగ్రహవాక్యం అంటారా, ఉపోత్తమం అంటారా, సంశ్లేషం అంటారా, ఆమ్రేడితం అంటారా? సమాస పదం యొక్క అర్థాన్ని చెప్పేది. జవాబు విగ్రహవాక్యం సరైనటువంటి జవాబు. 36వ బిట్టు. క్రింది వాటిని జతపరచండి. సమయస్ఫూర్తి పాఠం నుంచి వీటిని ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇంతకుముందు టెట్లో సేమ్ ఇదే బిట్ ఇలా అడిగాడు. రోమశుడు అంటే ఏ జంతువు? రోమశుడు అంటే ఎవరు? ఫలితుడు అంటే ఎవరు? చంద్రకుడు అంటే ఎవరు? పంచవటం అంటే ఎవరు? రోమశుడు అంటే ఎవరండి? పిల్లి. ఫలితుడు అంటే సమయస్ఫూర్తి పాఠంలో ఫలితుడు అనే పేరు గల జీవి ఏది? జవాబు ఎలుక.
చంద్రకుడు గుడ్లగూబ, పంచవటం 5 చెట్ల సమూహం. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 37వ బిట్టు, ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదు అని మనసులో బాధపడిన వారు ఎవరు? ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అంటూ మనసులో బాధపడిన వారు ఆప్షన్ 2 ఫలితుడు అన్న ఎరుక సరైనటువంటి జవాబు. పాఠాలు మరియు వాటి యొక్క ఇతివృత్తాలను జత చేయండి. పాఠాలు, ఆ పాఠాల యొక్క ఇతివృత్తాలని జత చేయండి. సుభాషితాలు నైతిక విలువల్ని తయారు చేస్తాయి. నైతిక విలువల్ని బోధించడమే ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం సుభాషితాలు. వివిధ శతక పద్యాల నుంచి, వివిధ శతక గ్రంథాల నుంచి కొన్ని శతక పద్యాలని తీసి సుభాషితాలు పేరు మీదుగా ఈ పాఠంని అందించడం జరిగింది. విద్యార్థుల్లో నైతిక విలువల్ని పెంపొందింప చేయటం ఈ పాఠం ఉద్దేశం. మేలుకొలుపు అన్న పాఠం చూడండి, సమానత్వం ఇతివృత్తంతో వచ్చిన పాఠం మేలుకొలుపు. సమానత్వం అంటే అంటరానితనము, కుల వివక్షత, క్యాస్ట్ ఫీలింగ్, ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా మనుషులందరూ కూడా సమానత్వ భావంతో జీవించాలి అని కోరుకుంటూ వచ్చిన పాఠం మేలుకొలుపు పాఠం. డూడు బసవన్న, ఇది మన సంస్కృతిని తెలపడం ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం డూడు బసవన్న. స్థల పురాణాన్ని తెలపడం ఇతివృత్తంతో వచ్చినటువంటి పాఠం ధర్మ నిర్ణయం. జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 39 కఠిన పదాలు, వాటి అర్థాలని జత చేయండి. సొంపు అన్న పదానికి అర్థం ఏంటండి? సొంపు. మరి సంచితం అన్న పదానికి అర్థం ఏంటండి? వ్రాత అన్న పదానికి అర్థం ఏంటండి? వదనము అన్న పదానికి అర్థం ఏంటండి? గుర్తించండి ఒకసారి. సొంపు అన్న పదానికి అర్థం అందము. సొంపు అంటే అందము. సంచితం అంటే కూడబెట్టడం. వ్రాత అంటే సమూహం, గ్రూపు. వదనం అంటే ముఖం. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 39 40 బిట్ నంబర్ 40. కఠిన పదాలు, వాటి అర్థాలు జత చెయ్యండి. లేసు అన్న పదానికి అర్థం ఏంటండి? రూకలు అన్న పదానికి అర్థం ఏంటండి? పొలతి అన్న పదానికి అర్థం ఏంటి? పుంగవం అన్న పదానికి అర్థం ఏంటి? ఇవే రేపు ఏపీ టెట్లో స్క్రీన్ మీద, కంప్యూటర్ స్క్రీన్ మీద మనకి ప్రత్యక్షమైతే వీటిలో 1 కానీ 2 కానీ క్రింది వాటిలో సరైనటువంటి వాటిని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. లేదా కఠిన పదాలు, వాటి అర్థాన్ని జత చేయండి. బిట్టు వస్తే లేసు అన్న పదానికి అర్థం ఏంటండి? లేసు అంటే సులభం అని అర్థం. రూకలు అంటే ధనం అని అర్థం. పొలతి అంటే స్త్రీ అని అర్థం. పొంగవం అంటే ఎద్దు అని అర్థం. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 41 బిట్టు, కఠిన పదాలు, వాటి అర్థాలని జత చేయండి. పరవ అన్న పదానికి అర్థం ఏంటండి? పాతకం అన్న పదానికి అర్థం.
ద్వీపము, ద్వీపము కాదండి. ద్వీపము అన్న పదానికి అర్థం ఏంటి? మోలి అన్న పదానికి అర్థం ఏంటి? పరవ అంటే ప్రవాహం అండి. పరవ, పరవ అన్న పదానికి అర్థము ప్రవాహం. పరవ అన్న పదానికి అర్థము ప్రవాహం. పాతకము అన్న పదానికి అర్థము పాపం. ద్వీపము అన్న పదానికి అర్థము ఏనుగు. మోలి అన్న పదానికి అర్థము రీతి లేదా తరగతి. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 42వ బిట్టు క్రింది పదాలను వాటి పర్యాయ పదాలను జత చేయండి. క్రింది పదాలను వాటి పర్యాయ పదాలను జత చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఎంతవరకు వీడియో ఎవరైనా చూస్తుంటే ఇంకా చివరి వరకు కూడా చూడండి. అసలైనటువంటి కంటెంట్ ఇక్కడే ఉంది. అసలైన కంటెంట్ ఇక్కడ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అది ఏంటి అనేది వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ నుంచి ఈ 10 బిట్లు లేదా 8 బిట్లు ఏవైతే ఉన్నాయో ఇవి జాగ్రత్తగా చూడండి. వీడియో చివరికి వచ్చింది, అన్నీ మనం ఆన్సర్ చేసేసాం, ఇంకేముంటాయి అని చెప్పి క్లోజ్ చేయకండి. ఇప్పుడు అసలైన కంటెంట్ ఉంది, చూద్దాం ఒకసారి. ఏంట కంటెంట్ ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. ముప్పై 39వ బిట్టు 40 బిట్టు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడి నుంచి వాయిస్ మీకు పర్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. 41వ బిట్టు కఠిన పదాలు వాటి అర్థాలని జత చేయండి. ఇక్కడ చూడండి, 41వ బిట్ నుంచి చూడండి. కఠిన పదాలు వాటి యొక్క అర్థాలు. పరవ, పరవ అంటే ఏంటంటే ప్రవాహం. పాతకము అంటే అర్థము పాపం. ద్వీపము, ద్వీపము అంటే ఏనుగు. ద్వీపము అంటే ఐలాండ్, కానీ ఇక్కడ ద్వీపము కాదు, ద్వీపం. ద్వీపము అంటే ఏనుగు. మోలి అంటే రీతి లేదా తరగతి. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 42వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 42వ బిట్టు క్రింది పదాలను మరియు వాటి యొక్క పర్యాయ పదాలని జత చేయండి. అఘము, అఘము, అఘము పర్యాయ పదాలు అంటే ఎన్ని పదాలు మారినా, ఎన్ని పదాలు మారుతున్నా ఆ పదం యొక్క అర్థము అనేది పోదు, అదే అర్థం వస్తూ ఉంటుంది. సో అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి మరిన్ని పదాలని పర్యాయ పదాలు అని చెప్పి అంటాం. వీటిని సినోనిమ్స్ అని చెప్పి అనొచ్చు ఇంగ్లీష్లో. అఘము, అఘము అన్న పదానికి పర్యాయ పదాలు పాపము మరియు దురితము. అబ్ది, అబ్ది అన్న పదానికి పర్యాయ పదాలు సముద్రము మరియు జలది. అశ్వము, అశ్వము పదానికి పర్యాయ పదాలు గుర్రము, తురగము. ఉర్వి పదానికి పర్యాయ పదాలు భూమి మరియు వసుధ. అవి అగము పదానికి పర్యాయ పదాలు పాపము, దురితము. అబ్ది పదానికి పర్యాయ పదాలు సముద్రము, జలది. అశ్వము పదానికి పర్యాయ పదాలు గుర్రము, తురగము. ఉర్వి పదానికి పర్యాయ పదాలు భూమి, వసుధ. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. క్రింది పదాలను వాటి పర్యాయ పదాలను జత చేయండి. కపి అన్న పదానికి పర్యాయ పదాలు ఏంటండి?
కోతి మరియు మర్కటం. కాశీ అన్న పదానికి పర్యాయ పదాలు వారణాసి, అవిముక్తం. తరుణము అన్న పదానికి పర్యాయ పదాలు సమయము, కాలము. దండము అన్న పదానికి పర్యాయ పదాలు హృదయము, యద. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇక్కడ చూడండి, 44వ బిట్ నుంచి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ 44 బిట్ చూడండి. ఇక్కడ పరీక్షల్లో ఇటీవల కాలంలో పద్యాలు ఇస్తున్నాడు. మొదట చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అయిపోయిన తర్వాత 30 బిట్లు అయిపోయిన తర్వాత 31 బిట్ నుంచి మీద ఒక పారాగ్రాఫ్ ఇవ్వడము, దాని కింద దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడము, లేకపోతే ఒక పద్యం అడగడము, ఆ పద్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగడము. అంటే అపరిచిత పద్యము, అపరిచిత గద్యము, పరిచిత పద్యము, పరిచిత గద్యము ఇటువంటివి అడిగి వాటికి సంబంధించిన ప్రశ్నలు క్రింద అడుగుతున్నాడు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆ పద్యం యొక్క పంక్తులు తారుమారు చేసి ఈ పద్య పంక్తుల్ని కరెక్ట్గా అమర్చితే సరైన ఆప్షన్ ఒకటి వస్తుంది, అది ఏది గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. పద్య పంక్తుల్ని కరెక్ట్గా అమర్చమని అడుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడిగితే మరి ఇక్కడ కూడా మనం మార్కులు పోగొట్టుకోకూడదు. కాబట్టి ఇప్పుడు పద్యాల్ని ఒకసారి చూద్దాం మనం. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్నయపుడే దిద్దుకోవలె నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ అన్నది ఇక్కడ పద్యం. ఇది నార్ల చిరంజీవి గారు రచించారు, తెలుగు పూరు శతకంలోనిది. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు. ఒక్క క్షణం గడిచిపోయినా అటువంటి క్షణంని ఒక్క క్షణం కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. కనుక కాలముని ఊరికే ఎప్పుడు గడపబోకు, అంటే కాలంని వృధా చేస్తూ గడపబోకు. దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్కబెట్టుకోవాలి, దిద్దుకోవాలి నిల్లు. దీపం ఉన్నప్పుడే ఇంటిని దిద్దుకోవాలి, ఇంటిని చదువుకోవాలి. అలాగే చేతిలో సమయం ఉన్నప్పుడే ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగపరచుకోవాలి. కాలాన్ని ఎప్పుడు కూడా ఊరికే గడపబోకు. వెళ్ళిపోయినటువంటి కాలం ఒక క్షణం కూడా తిరిగి మన చేతికి రాదు. కాబట్టి కాలం యొక్క విలువ తెలుసుకొని చక్కగా చదువుకో ఓ తెలుగు బిడ్డ అంటున్నారు నార్ల చిరంజీవి గారు. ఇది కాబట్టి మరి ఈ పద్యం ఇచ్చి ఈ పద్య పంక్తులు తారుమారు చేసి ఇచ్చి వీటిని కరెక్ట్గా గుర్తించండి, అంటే సరైనటువంటి క్రమంలో అమర్చండి అని బిట్టు అడిగాడు అనుకుందాం. అప్పుడు జవాబు మనము ఏ విధంగా గుర్తిస్తాము? చూడండి, క్షణము అనేది మొదటి పంక్తిలో రావాలి. మొదటి పంక్తిలో క్షణము రావాలి, క్షణము. రెండవ పంక్తిలో కాలము రావాలి. మొదటి పంక్తిలో క్షణం, రెండవ పంక్తిలో కాలము, మూడవ పంక్తిలో దీపం పదం రావాలి. సో 3 పంక్తులు వరుసగా వచ్చేయనుకోండి, ఇంకా 4వ పంక్తి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు 4 పంక్తులు తెలుసుంటే ఏదైనా ఒక పంక్తి మీరు కన్ఫ్యూజ్ చేయరనుకోండి, అక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. చివరి పంక్తిలో తెలుగు బిడ్డ అనేది వస్తుంది. అది క్షణము, కాలము, దీపము, తెలుగు బిడ్డ, ఇవి ఈ వరుస క్రమంలో పద్యము యొక్క పంక్తులు రావాలి. మొదటి పంక్తిలో క్షణము, రెండవ పంక్తిలో కాలము, మూడవ పంక్తిలో దీపము, 4వ పంక్తిలో తెలుగు బిడ్డ, ఇలా రావాలి. ఓకే.
తర్వాత తర్వాత పద్యం చూడండి. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కథన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ అన్నది పద్యం. భూమి నాది నాది అంటే భూమి పక్కున నవ్వుతుందంట. భూమి నాది, భూమి నాది, ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వారిని చూసి భూమి పగలబడి నవ్వుతుందంట. ఎందు గురించి అంటే, ఎన్నాళ్ళు ఈ భూమి నీ సొత్తురా, నువ్వు చనిపోయిన తర్వాత ఈ భూమి మీద నీ బ్రతుకే ఉండదు, ఈ భూమి నీదలా ఉద్ది అని చెప్పి భూమి నాది అనే అహంకారం ప్రదర్శించిన వారిని చూసి భూమి పగలబడి నవ్వుతుందంట. దానహీనుడిని చూచి ధనము నవ్వుతుందంట. అంటే పిసినిగొట్టు వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బున్నప్పటికీ, బాగా సంపదలు ఉన్నప్పటికీ కొంచెం పిల్లికి వెచ్చం కూడా పెట్టినటువంటి వారిని చూసి ధనము నవ్వుతుంది. సరే, ఆ డబ్బు సంపాదించుకున్న డబ్బు నువ్వు ఎన్నాళ్ళు ఉంచుకుంటావు, ఉంచుకో నీ బీరువల్లో, నువ్వు చనిపోయిన తర్వాత దానిలో ఒక కాగితం కూడా నీ వెంట రాదు, దాచుకోవయ్యే దాచుకో అని ధనము అటువంటి పిసినిగొట్టు వాడిని చూసి, అంటే దానం చేయని వారిని చూసి ధనము నవ్వుతుందంట. అలాగే కథన భీతుడు, కథనము అంటే యుద్ధం, కథన భీతి, భీతి అంటే భయం, యుద్ధం అంటే భయపడే వారిని చూసి కాలుండు, కాలుండు అంటే యమధర్మరాజు, యముడు నవ్వుతాడంట. ఎన్నాళ్ళు బతికిపోతావురా ఈ భూమి మీద, ఎప్పుడో ఒకప్పుడు చావలసిన వాడివిగా, నువ్వు నా దగ్గరికి రావలసిన వాడివిగా అని యముడు నవ్వుతాడంట. భూమి నాది అని అహంకారం ప్రదర్శిస్తే భూమి నవ్వుతుంది. అలాగే డబ్బు బాగా దాచుకొని ఎవ్వరికి దానం చేయకుండా దాచుకునే వాడిని చూసి ధనము నవ్వుతుంది. కథన భీతుల్ని చూసి, అంటే యుద్ధం అంతా భయపడేవాడిని చూసి యముడు నవ్వుతాడు. ఎందు గురించి అంటే, ఈ భూమి మీద ఎవరు కూడా శాశ్వతం కాదు, ఇవన్నీ దాచుకొని, నీ ప్రాణం దాచుకొని, ధనం దాచుకొని, భూమి దాచుకొని, నాది 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 అంటున్నవి ఏది నీది, నువ్వేమైనా ఈ భూమి మీద శాశ్వతమా అని యముడు, ధనము, భూమి ఇటువంటి వారిని చూసి నవ్వుకుంటారంట అని వేమన గారు తన పద్యంలో అంటున్నారు. ఇప్పుడు వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకవేళ సరైన క్రమంలో పంక్తులు అమర్చండి అని అడిగడుకోండి. మొదటి పంక్తిలో భూమి వస్తుంది, రెండవ పంక్తిలో దానము, దానహీనుడు, ధనము అన్న పదాలు వస్తాయి, మూడవ పంక్తిలో కథనము వస్తుంది, లేదా కాలుండు, యముడు, కాలుడు. చూడండి, మొదటి పంక్తిలో భూమి, రెండవ పంక్తిలో ధనము, మూడవ పంక్తిలో యమధర్మరాజు. భూమి, ధనము, యముడు, ఇది వరుసక్రమం. నాలుగోది అలాగే విశ్వదాభిరామ వినురవేమ మీకు తెలిసిందే. సో మొదటి పంక్తిలో భూమి రావాలి, రెండవ పంక్తిలో ధనము రావాలి, మూడవ పంక్తిలో కాలుడు రావాలి. ఇది వరుసక్రమం. ఒకవేళ అడిగితే ఇలా పదం బట్టి మనం పంక్తి వరుస క్రమాన్ని మనం పోల్చగలిగేటట్లు మనం చదువుకోవాలి. తర్వాత నెక్స్ట్ మరొక పద్యం ఇప్పుడు మనం చూద్దాం. 46వ పద్యం, అదే అంటే 46వ బిట్టు చూడండి. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. తెలుగు బాల శతకం, తెలుగు బాల శతకం ఎవరు రచించారండి?
కరుణశ్రీ గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. కరుణశ్రీ అన్న కలం పేరుతో రచనలు చేసినటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు బాల శతకం రచించారు. ఇదేంటి, దొరలెవరు కూడా దోచుకోలేనిది, దొంగలెవరు కూడా ఎత్తుకుపోలేనిది, భ్రాతృజనము నీ అన్నదమ్ములు ఎవరు కూడా వచ్చి ఆస్తులు పంచుకునేటట్లు పంచుకోలేనిది, అలాగే విశ్వవర్ధనంబు ఈ విశ్వంని జగముని అభివృద్ధి పదంలో వర్ధనము, వర్ధనము అంటే అభివృద్ధి, వృద్ధి, విశ్వము అంటే ఈ ప్రపంచము, వర్ధనము అంటే అభివృద్ధి, ఈ ప్రపంచముని ఈ సమస్త విశ్వముని అభివృద్ధి వైపు నడిపించేది ఒకే ఒక్క ధనం ఉంది, అదే విద్యాధనము. లలిత సుగుణజాల తెలుగు బాల. లలిత సుగుణజాల అంటే ఏంటి? ఈ పదం యొక్క అర్థం ఏంటి? లలిత సుగుణజాల అంటే అర్థం ఏంటి అంటే మంచి గుణముని కలిగి ఉన్నటువంటి ఓ తెలుగు విద్యార్థి అని అర్థం. బాల, తెలుగు బాల అంటే బాలుడు మరి బాలికలు ఇరువురు కూడా వస్తారు. లలిత అంటే లలిత అని అమ్మాయి కాదు, లలితమైనటువంటి చక్కని సుగుణము, చక్కని గుణము కలిగి ఉన్నటువంటి వారు అని అర్థం. దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకెళ్ళిపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. అటువంటి ధనం ఏమైనా ఉందా అంటే విద్యాధనం ఒక్కటే ఉంది. ఈ విద్యాధనం ఒక్కటే ఈ విశ్వముని అభివృద్ధి వైపు నడిపిస్తుంది అన్నది ఈ పద్యం యొక్క భావం. అయితే ఈ పద్య పంక్తుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మాస్టారు? ఒకసారి చూద్దాం. తెలుగు బాల, లలిత సుగుణజాల తెలుగు బాల, ఇది మొకటం కాబట్టి ఇది మీకు అలాగే గుర్తుంటుంది. తెలుగు బాల చివరిలో వస్తుంది, ఆశ్చర్యాత్మకంలో ఉన్నటువంటి తెలుగు బాలు చివరిలో వస్తుంది. మరి మిగిలినటువంటి 3 లైన్లు, 3 పంక్తులు, మొదటి పంక్తిలో దొరలు దొంగలు రావాలి, దొరలు దొంగలు మొదటి పంక్తిలో రావాలి. రెండవ పంక్తిలో భ్రాతృజనము రావాలి. భ్రాతృజనము అంటే అర్థం ఏంటి? అన్నదమ్ములు. భ్రాతృజనము అంటే అన్నదమ్ములు. మూడవ పంక్తిలో విశ్వవర్ధనం, విశ్వం రావాలి. దొరలు దొంగలు మొదటి పంక్తి, భ్రాతృజనం రెండవ పంక్తి, విశ్వము మూడవ పంక్తి, నాలుగవ పంక్తి మొక్కటం. ఇది పదం ఆధారంగా పంక్తులు మనం సరైన క్రమంలో అమర్చగలిగేటట్లు ఉండాలి. 47 బిట్ నంబర్ 47. క్రింది పద్యంని చక్కగా చదవండి. చూడండి. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతి. ఈ పద్యం చూడండి. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబట కోటి ధరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబురాలు సిద్ధము సుమతి. అంటే మాటకి ప్రాణము వంటిది నిజం. అంటే ఎప్పుడు కూడా సత్యములే ఎక్కువగా మాట్లాడాలి. అటువంటి వారికే, అటువంటి మాటలకే విలువ అనేది ఉంటుంది. మనము ఎవరి మాటలకి ఎక్కువ విలువ ఇస్తామంటే ఎప్పుడూ కూడా నిజాలు మాట్లాడే వారికే విలువ ఉంటుంది. వాడు సత్యం మాట్లాడేవాడు ఆ క్షణంకి చాలా మంది దగ్గర చెడ్డవచ్చు, కానీ వారి యొక్క మనసుకి మాత్రం తెలుసు వాడు సత్యం పలుకుతున్నాడు అన్న విషయం, వాడు అబద్ధం ఆడట్లేదు అన్న విషయం తెలుసు. అయితే బయటికి ఒప్పుకోకపోవచ్చు, కానీ వారు మనసుతో ఆలోచించినప్పుడు ఎప్పుడు సత్యం మాట్లాడేవాడు, నిజాలు మాట్లాడేవాడు, అటువంటి వారిని శత్రువు కూడా తన మనసులో తాను అభినందిస్తాడు. మాటకు ప్రాణము వంటిది నిజం, ఎప్పుడు నిజాలే పలకాలి. మరి కోటకు, రాజకోటకు ప్రాణము వంటిది శుభకోటి. అంటే
మంచి భటులు మంచి భటులు కోటకు రక్షణగా ఉంటారు, ప్రాణంగా ఉంటారు. ఈ ధరిత్రిలో, ఈ భూమిలో, ఈ భూమిలో బోటికి, బోటి అంటే స్త్రీ, బోటి అంటే స్త్రీ, బోటికి తన యొక్క మానమే ప్రాణము వంటిది. తన యొక్క మానమే, స్త్రీకి తన యొక్క మానమే ప్రాణము వంటిది. కాబట్టి అలాగే చీటికి, ఏదైనా ఒక పత్రానికి వ్రాలు అంటే సంతకం, ఏదైనా ఒక పత్రానికి సంతకము అనేది ప్రాణం వంటిది. సంతకం లేనటువంటి పత్రము చెల్లదు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినవి, మాటకు ప్రాణము సత్యము, మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణము సుభట కోటి అంటే భటులు, మంచి కాల్భటులు. ధరిత్రిలో, ఈ భూమి మీద స్త్రీలకు ప్రాణము వారి యొక్క మానము. మరి పత్రమునకు ప్రాణము వంటిది పత్రం మీద సంతకం అని సుమతి పద్యంలో, సుమతి శతకంలో బద్దెన గారు చెబుతున్నారు. ఇది మరి ఈ పద్య పంక్తులు వరుసగా ఎలా గుర్తుపెట్టుకోవాలి మాస్టారు చూద్దాం. వరుసగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ముందు మాట, తర్వాత కోట, తర్వాత బోటి, తర్వాత చీటి. మాట, కోట, బోటి, చీటి. మాట, కోట, బోటి, చీటి. ఇది. ఇకపోతే 48వ పద్యం, 48 బిట్ చూడండి. ఇది కూడా పద్యమే. అంటే 6వ తరగతిలో ఉన్నటువంటి సుభాషితాల నుంచి ఉన్నటువంటి పద్యాలైనా కూడా మీకు ఇచ్చాను. ఎక్కడి నుంచి పొరపాటున బిట్ అడిగారు అనుకోండి, మళ్ళీ మార్కులు మిస్ అవుతాయి కదా, అందుకే ఇక్కడ నుంచి ఇస్తున్నాను. తర్వాత పద్యం చూడండి. తదుపరి పద్యం, రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరము, తలపోయ విపుల దుఃఖకరమునౌ. రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు, హితముదోప కుమారా. రోషావేశము జనులకు దోషము, తలపోయ విపుల దుఃఖకరమునౌ. రోషము విడిచిన ఎడ, రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు, హితముదోప కుమారా. ఓ కుమార, రోషము, ఆవేశము అనేవి జనులకు తగదు. ఇవి జనులకు చాలా ప్రమాదకరము. తలపోయ అంటే నువ్వు నీ మతితో ఆలోచిస్తే, చక్కగా ఆలోచించినట్లయితే, విపుల దుఃఖకరము, అన్ని రకాల దుఃఖములకు, ఎన్నో రకాల దుఃఖములకు ఈ రోషావేశములు కారణము అవుతాయి. కనుక అంటే కనుక రోషము విడిచిపెట్టాలి. అలా రోషము విడిచిన ఎడల సంతోషింతురు బుధులు కూడా రోషము, ఆవేశము లేని వారిని చూసి ఎంతో సంతోషిస్తారు. బుధులు అంటే పండితులు. అటువంటి పండితుల వద్ద కూడా, వారిలో కూడా మంచి వ్యక్తిగా నీకు ఒక గుర్తింపు అనేది లభిస్తుంది. కాబట్టి ఓ కుమార, నీ హితము కోరి నీకు చెబుతున్నాను. రోషావేశములు అనేవి జనులకు తగదు, వాటిని విడిచిపెట్టండి. అవి మన జీవితానికి ఎన్నో రకాల దుఃఖకరమైనటువంటి హేతువులు అని గుర్తించండి. వాటిని విడిచిపెడితే పండితుల దగ్గర కూడా మన్ననలు
పొందుతారు అని ఈ పద్యంలో పక్కి అప్పల్ నరసయ్య గారు చెప్పారు. మరి ఇవి పంక్తులు ఎలా గుర్తుపెట్టుకోవాలి? మొదటి పంక్తిలో రోషావేశం ఉండాలి, రెండవ పంక్తిలో దోషం ఉండాలి, మూడవ పంక్తిలో మళ్ళీ రోషం రావాలి, చివరి పంక్తిలో బుధుడు ఉండాలి. రోషావేశము జనులు, దోషము రెండవ పంక్తి, మూడవ పంక్తి రోషము విడవడం, చివరి పంక్తి బుధుడు. ఇది 49వ పద్యం చూడండి. తర్వాత పద్యము మరవవలెంగీడు నెన్నడు మరవంగరాదు మేలు మర్యాదలతో దిరుగవలి సర్వజనములధరి ప్రేమ మెలంగవలయు ధరణి కుమారి. చూడండి, మరవవలెగీడు నెన్నడు మరవంగారాదు మేలు మర్యాదలతో దిరుగవలే సర్వజనములధరి ప్రేమ మెలంగవలయు ధరణి కుమారి. ఈ పద్యంలో ఏమంటున్నారు? ఇతరులు మనకి ఏమైనా కీడు చేసి ఉంటే గతంలో దానిని మర్చిపోవాలి. దేన్ని మర్చిపోవాలి? ఇతరులు ఎవరైనా గతంలో మనకి ఏమైనా కీడు చేసి ఉంటే దాన్ని మనం మర్చిపోవాలి. అలాగే ఇతరులు మనకి ఏమైనా మేలు చేసి ఉంటే అటువంటి మేలుని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. సర్వజనుల దగ్గర అంటే అందరి దగ్గర కూడా మర్యాదలతో మనం తిరగాల్సి ఉంటుంది. అలాగే ప్రేమతో అందరి దగ్గర మనం మెలగాలి. ఈ ధరణిలో, ఈ భూమిపైన ఓ కుమారి అనేది మకుటం. ఓ కుమారి, దేన్ని మర్చిపోవాలి? ఇతరులు చేసిన కీడును మర్చిపోవాలి. దేన్ని మర్చిపోకూడదు? ఇతరులు మనకు చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎలా తిరగాలి? మర్యాదతో అందరితో ఉండాలి. మరి ఎలా మెలగాలి? ప్రజల వద్ద ఎలా మెలగాలి? ప్రేమతో మెలగాలి, ప్రేమను పంచుతూ మెలగాలి ఈ భూమిపై అంటున్నాడు ఈ పద్యంలో. ఇది ఈ పద్యం యొక్క భావం. మరి ఇక్కడ చూడండి, మర్చిపోవాలి. మొదటి పంక్తి మర్చిపోవాలి, రెండవ పంక్తి మరవకూడదు, మూడో పంక్తి సర్వజనుల యొద్ద తిరగాలి, మెలగాలి. మర్చిపోకూడదు, ఇది మర్చిపోవాలి. మొదటి పంక్తి మర్చిపోవాలి, రెండవ పంక్తి మర్చిపోకూడదు. దేన్ని? మేలుని. అంటే మొదటి పంక్తిలో కీడు రావాలి, రెండవ పంక్తిలో మేలు రావాలి, మూడవ పంక్తిలో సర్వజనులు రావాలి, చివరి పంక్తిలో ధరణి. ఇది అలాగే మీకు తెలిసిందే. కుమారి, ఇది 4వ పంక్తి. మొదటి పంక్తి గీడు, రెండవ పంక్తి మేలు, మూడవ పంక్తి సర్వజనుడు. ఇలా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో పదం ఆధారంగా పంక్తి గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, 50వ బిట్టు. ఇందులో కూడా పద్యం ఇచ్చాను. తర్వాత పద్యం చూడండి. మాతృపూజ చేయు మగవారికెల్లను అన్యకాంత తల్లి ఎట్లతోచు ఎరుక మరచువారు నరకమ్ము పాలవును
కాళికాంబ హంస కాళికాంబ. ఇది తర్వాత పద్యం. మళ్ళీ పద్యం వరుస చూడండి. మాతృపూజ చేయు మగవారికెల్లను అన్యకాంత తల్లి ఎట్లతోచు ఎరుక మరచువారు నరకమ్ము పాలవును. కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ హంస కాళికాంబ మొత్తంతో పద్యం రాసిన వారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. మాతృపూజ చేయు మగవారికెల్లను, ఈ సృష్టిలో ఎవరైతే తల్లిని పూజిస్తారో, కన్న తల్లిని పూజిస్తారో అటువంటి పురుషులందరికీ కూడా పరాయి స్త్రీ కూడా తల్లి వలె కనిపిస్తుంది. పరాయి స్త్రీలు కూడా తల్లిలాగే కనిపిస్తారు. నిజంగా మనస్ఫూర్తిగా తల్లిని పూజించేటటువంటి పురుషులందరికీ కూడా అన్యకాంతలు, పరాయి స్త్రీలు తన కన్న తల్లితో సమానంగా కనిపిస్తారు. అలా మర్చిన వారు, అటువంటి జ్ఞానాన్ని మర్చిన వారు, పరాయి స్త్రీలు కూడా నా కన్న తల్లితో సమానులే అనేటటువంటి జ్ఞానాన్ని మర్చిన వారు ఈ భూమిపై నరకమ్ము పాలవుతారు సుమా అని పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఈ పద్యంలో అంటున్నారు. ఇక్కడ చూడండి, మొదటి పంక్తిలో మాతృపూజ ఉండాలి, రెండవ పంక్తిలో అన్యకాంత ఉండాలి, మూడవ పంక్తిలో నరకం అన్న పదం ఉండాలి. ఇక చివరి పాదము కాళికాంబ హంస కాళికాంబ అనేది మొక్కటం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒకవేళ ఈ పద్యం ఇచ్చి, ఈ పద్య పంక్తులు ఇచ్చి వరుస క్రమంలో అమర్చండి అని అడిగితే మొదటి పంక్తిలో మాతృపూజతో స్టార్ట్ అవుతుంది. తర్వాత అన్యకాంత రెండవ పంక్తిలో ఉండాలి, మూడవ పంక్తిలో నరకము అనేది ఉండాలి. ఇది తర్వాత 51 చూడండి, మరొక పద్యం భాస్కర శతకం నుంచి ఇచ్చారు. భాస్కర శతకం. ఈ పద్యంలో మారద వెంకయ్య గారు ఏమంటున్నారు? భాస్కర శతకకర్త ఎవరండి? మారద వెంకయ్య గారు ఏమంటున్నారు? సిరిగలవానికి ఎడల చేసిన మేలది నిష్ఫలంబగున్, నెరుగురిగాదు పేదలకు నేర్పునంజేసిన సత్ఫలంబగున్. వరపున వచ్చి మేగుండొక వర్షము వాడిన చేల మీదటన్ గురిసినన్ గాక యంబుదులన్ గుర్వగ నేమి ఫలంబు భాస్కరా. ఇది తర్వాత పద్యం. సిరిగలవానికి ఎడలం చేసిన మేలది నిష్ఫలంబగున్, నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్. వరపున వచ్చి మేగుడక వర్షము వాడిన చేల మీదటన్ గురిసినన్ గాక అంబుదులన్ గుర్వగా నేమి ఫలంబు భాస్కర. ఇది పద్యం. సిరిగల వానికి, శ్రీమంతుడికి, బాగా డబ్బు ధనముతో తొలతూగుతున్నటువంటి శ్రీమంతులకి మనము ఎటువంటి మేలు చేసినా ఆ మేలు ఫలితం లేనిది అవుతుంది. అంటే డబ్బున్న వాడికి ఇంకా నువ్వు మేలు చేయడం ఏంటి నాకు అర్థం కాదు. నువ్వే పేదవాడివి, నువ్వు పేదరికంలో ఉన్నవాడివి. ధనవంతుడికి, బాగా డబ్బులతో ఉన్నవాడికి నువ్వు ఎటువంటి సేవ చేసినా కూడా అది వాడు సేవ కింద భావించడు. నేను డబ్బు గలవాను కాబట్టి వాడు చేస్తున్నాడు అన్న ఫీలింగ్తో ఉంటాడు. కాబట్టి అదే పేదలకు నువ్వు నేర్పుతో
ఏదైనటువంటి ఒక సేవ చేస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. నా పేదరికాన్ని గుర్తించి ఈ బాబు నాకు సేవ చేశాడు అని వాళ్ళు నువ్వు చేసేటటువంటి మేలుని గుర్తుపెట్టుకుంటారు పేదవారు. ఇది ఎలాగంటే, మేఘము వరపున వచ్చిన మేఘము వాడిన చేలు మీద వర్షం కురిపిస్తే అది మేలు. కానీ ఆ మేఘుడు వచ్చి తన వర్షముని ఎంబుది మీద అని సముద్రాల మీద వర్షం కురిపిస్తే ఎవరికి లాభము అన్నది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. అంటే ఈ పద్యంలో అంబుది అని సముద్రంని సిరిగన అంటే సిరిగల వాణితో పోల్చడం జరిగింది. సిరిగల వారిని అంబుదితో పోల్చారు సముద్రముతో. పేదవారిని ఎండిన చేనుతో పోల్చారు, వాడిపోయిన చేనుతో పోల్చారు. దీన్నే బింబ ప్రతిబింబ భావంతో చెప్పినటువంటి అలంకారం కాబట్టి, భావం కాబట్టి దీన్ని దృష్టాంత అలంకారం అని చెప్పి అంటారు. బింబ ప్రతిబింబ భావం అంటే సిరిగల వాణిని అంబుది అని సముద్రంతో పోల్చారు, పేదవాడిని వాడిన చేరుతో పోల్చడం జరిగింది ఈ పద్యంలో. ఈ విధంగా బింబ ప్రతిబింబ భావంతో అంటే ఏదైనా ఒక విషయాన్ని చెబితే అది దృష్టాంత అలంకారం అవుతుంది. దృష్టాంత అలంకారంతో వచ్చిన మొట్టమొదటి శతకం భాస్కర శతకం. సిరిగల వానికి నువ్వు ఎంత మేలు చేసినా అది ఫలితం ఉండదు, అది పేదవాడికి ఆ మేలు చెయ్యు ఫలితం ఉంటుంది. వర్షము వాడిపోతున్న చేలు మీద కురిస్తే పంట పండుతుంది, అది సముద్రాల మీద వర్షం కురిస్తే లాభమేముంది అన్నది ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. ఇంకా చివరి పద్యం చూడండి. ఎరిగురి గాదు, ఎరిగురి అంటే పేదవాడు అని అర్థం వస్తుంది. దాని తర్వాత నెరుగురి అంటే అత్యంత పేదవాడు. వరకు అంటే అత్యంత, అది వరకున అంటే పొలము అని అర్థం వస్తుంది, పంట పొలము. వరకున అంటే పంట పొలము. నెరుగురి కాదు అంటే పేదవాడు, కటిక పేదవాడు అని అర్థం. ఇకపోతే 52 చూడండి. దాశరథి, ఇక్కడ చూడండి. భద్రగిరి మీద కొలువై ఉన్నటువంటి దశరథ కుమారుడైనటువంటి ఓ రామ, కరుణా సముద్రుడవు అయినటువంటి ఓ రామ, నోచిన తల్లిదండ్రికి తను భవుడొక్కడి చాలు, మేటి చేచాచనివాడు వేరొకడు చాచిన లేధనకిచ్చువాడు, నోరాచి నిజంబకాని పలుకాడని వాడు, రణంబులోన మేందాచనివాడు, భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. నోచిన తల్లిదండ్రికి తను భవుడొక్కడే చాలు, మేటి చేచాచనివాడు, వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు, నోరాచి నిజంబకాని పలుకాడనివాడు, రణంబులోన మేందాచనివాడు. ఇక్కడ చూడండి.
నోచిన తల్లి తండ్రికి ఎన్నో నోములు నోచినటువంటి అదృష్టవంతులైనటువంటి తల్లి తండ్రులకి తనూభవుడికి కుమారుడు ఒక్కడు చాలు. ఎటువంటి కుమారుడు ఒక్కడు చాలు అంటే చెయ్యి చాచినవాడు, ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచినవాడు. వేరొకరు ఎవరైనా తన ఎదురుగా చెయ్యి చాచితే లేదు అనకుండా దానం ఇచ్చేవాడు. నోరాచి నిజమే కాని తన నోటి వెంట ఎప్పుడు కూడా నిజాలే కాని అసత్యములు పలకనివాడు. యుద్ధములో వెన్ను చూపని వాడు. అటువంటి కుమారుడు తల్లిదండ్రులకి ఒక్కడు ఉంటే చాలు అని ఇక్కడ శ్రీరామదాసు కంచెర్ల గోపన్న దాశరథి శతకంలో ఈ విధంగా అంటున్నారు. భద్రగిరీశ దాశరథి కరుణాపయోనిధి నోచిన తల్లిదండ్రికి తనూభవుడు ఒక్కడే చాలు. మేటి చేచాచినవాడు, ఎవరి దగ్గర అంటే చెయ్యి చాపనివాడు. వేరొకరు ఎవరైనా దానం అడిగితే లేదనుకుని ఇచ్చేవాడు. నోరార నిజమే కాని అబద్ధములు పలుకునేవాడు. రణంబులోన యుద్ధరంగములో వెన్ను చూపనివాడు. ఇటువంటి కుమారుడు అదృష్టవంతులైన తల్లిదండ్రులకి ఒక్కడు ఉంటే చాలు అంటున్నాడు ఇక్కడ కంచెర్ల గోపన్న. ఇది ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు ఈ పద్యము పంక్తులు చూద్దాం. పద్య పంక్తులు. మొదటి పంక్తిలో తల్లి తండ్రి రావాలి. రెండవ పంక్తిలో లేదనకుండా ఇచ్చేవాడు. మూడవ పంక్తిలో రణం అంటే మొదటి పంక్తిలో తల్లిదండ్రులు, రెండవ పంక్తిలో లేదనకుండా ఇవ్వడము, మూడవ పంక్తిలో రణము, చివరి పంక్తిలో మొగుటం. ఇది నోచిన తల్లి తండ్రికి తనూభవుడొక్కడి చాలు. మేటి చేచాచనివాడు, వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు. నోరాచి నిజంబకాని పలుకాడనివాడు. రణంబులోన మేందాచనివాడు. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఇది పద్యం. సో ఈ పద్యాలు కూడా ఒకటి చూసుకోండి. ఎక్కడితో మన 6వ తరగతి తెలుగు కంటెంట్ ఏపీ టెట్కి సంబంధించి పూర్తయింది. అంటే ఇన్కేస్ ఒకవేళ పద్యాలు ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగేటట్లుగా 50 బిట్లలో మొత్తం 6వ తరగతి తెలుగు కంటెంట్ మొత్తం కూడా మీ ముందు పెట్టాను. ఇంకా ఏమైనా ప్రకృతి వికృతులు ఇలాంటివి చిన్న చిన్నవి ఏమైనా అంటే వ్యాకరణాంశాలు, భాషాంశాలు ఇలాంటివి ఏమైనా కవర్ చేయనివి ఉంటే తర్వాతి వీడియోలో నేను వాటిని కవర్ చేస్తాను. ఓకేనా? ఇది 6వ తరగతి తెలుగు పాఠ నుంచి 6వ తరగతి తెలుగు కంటెంట్. చివరి వరకు వీడియో చూసిన వారందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైనా వీడియోలో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా నా దృష్టికి తీసుకురండి. ఓకేనా? వీడియో బాగుంటే కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా